10-15 రోజుల నుండి మన అనంతపురం నగరంలో చూస్తున్నాం. అనంతపురం నగరం ఎమ్మెల్యే గారు ఈయనకి ఈ 18 నెలల కాలంలో అంటే ఈయన శాసనసభ్యులు అయిన నుండి ఈయన ఒక పదం నేర్చుకున్నాడు. అది అందరికీ ఊత పదంలా, అనంతపురంకు గత ప్రభుత్వం ఏం చేయలేదని. మరి నువ్వు ఎమ్మెల్యేగా అయిన నుంచి నువ్వేం చేసినావో ఒక్కసారి చెప్పండి. నువ్వేమన్నా మీ నాయకుడితో మీ ముఖ్యమంత్రితో నిధులు తీసుకొచ్చి ఒక రోడ్డు ఒక సిమెంట్ రోడ్డు కానీ ఒక కాలువ కానీ ఇప్పటి వరకు వేసావా? ఇప్పటి వరకు నగరంలో జరుగుతున్న అభివృద్ధి కేవలం మా కౌన్సిల్ మాత్రమే, ఈ నగరపాలక కౌన్సిల్ ఏదైతే ఆమోదించిందో ఈ సాధారణ నిధులతోనే మాత్రమే డెవలప్మెంట్ జరుగుతుంది. కానీ ప్రజలు కట్టిన ట్యాక్స్ తోనే ఇప్పటి వరకు కూడా అభివృద్ధి అవుతుంది. కానీ నీవు మాత్రము నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక స్పెషల్ గ్రాంట్ తీసుకొచ్చి ఏ రోజు కూడా ఒక కాలువ కానీ ఒక రోడ్డు కానీ వేయలేదు. మరి నువ్వు కూడా కౌన్సిల్ తప్పు పట్టడము, 65 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న ఒక కుటుంబాన్ని విమర్శించడము ఇది సరికాదు అని పదే తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారికి. కానీ ఆయన మాత్రం పద్ధతి మార్చుకోవడం లేదు. ఏం కనపడలేదా? మీకు కనపడలేదా? ఏమేమి వర్కులు జరిగినాయో తెలియదా? 1200 కోట్లతో అనంతపురాన్ని అభివృద్ధి చేసింది వెంకటరామరెడ్డి గారు కదా. పోనీ నువ్వు చెప్పుకోవడానికి ఈరోజు ఏదేసినావు అది చెప్పండి. మేము ఎగ్జిబిషన్ పెట్టాం ఇదే మున్సిపల్ ఆఫీస్లో, దాదాపు మీడియా వాళ్ళ మిత్రులు అందరూ కూడా చూశారు. దాదాపు మా మేయర్ గారు 3-4 సార్లు ఎగ్జిబిషన్ పెట్టి గతంలో ఏమున్నది ఇప్పుడు మేము చేసింది ఈ 5 సంవత్సరాలు ఏం చేశాం కూడా ఎగ్జిబిషన్తో బట్టి మున్సిపాలిటీలో అందరినీ పిలిచి కూడా చూపించాం. రండి, మీరు కావాలంటే ఒకసారి చూసుకోండి వచ్చి. అంతేగాని మీరు ఊతపదంలా అనంతరామరెడ్డి గారు ఏం చేయలేదు, కౌన్సిల్ ఏం చేయలేదని ఇది మాట్లాడడం పద్ధతి కాదు. తర్వాత నువ్వు భూమి పూజ చేస్తుండేది ప్రతి ఒక్క వర్క్ కూడా మా కౌన్సిల్ ఆమోదించిండేదే. నీవు ఏదో శిలాఫలకాలు పెట్టుకొని ఫోటోలకు పోజించుకొని మాత్రమే ప్రజలు దాన్ని చూసి నేను అభివృద్ధి చేసేస్తున్నాంలే అంటే గాన ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఎవరు అభివృద్ధి చేసినారు, ఎవరు మాటలు చెప్తున్నారు, ఎవరు ఫోటోలు తీసుకొని ప్రజలను మబ్బు పెడుతున్నారని ప్రజలు ప్రతి ఒక్కటికి గమనిస్తూ ఉంటారు. తర్వాత నువ్వు మొన్న అన్నావు లోకల్ బాడీ ఎలక్షన్లో అంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో 50కి 50 తీసుకొస్తాం, 4 పంచాయతీలు మావే అని. ఏమన్నా నీకేమన్నా ప్రజలు రాయించినారా ఇప్పుడేమన్నా నువ్వు చెప్పడానికి? నువ్వేమన్నా అభివృద్ధి చేస్తున్నావు పోనీ ప్రజలకి? 50కి 50 నాకు వస్తాయి నీకే? చూడు ఇంకా ఉన్నాయి, ఇంకా 3 నెలలు ఉన్నాయి, 4 నెలలు ఉన్నాయి. నువ్వు అభివృద్ధి చేసి అప్పుడు చెప్పు ఈ మాట. నువ్వు ఒక సిమెంట్ పెళ్ళ కానీ ఒక